ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో దాదాపు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఓడించి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అదే విధంగా తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో బలంగా ఉన్న కేసీఆర్ని తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఓడించలేరు అని అందరూ అనుకున్నారు. కానీ నేనున్నాను అంటూ కేసీఆర్ని ఓడించే బలం నాకు ఉంది అంటూ నిరూపించాడు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరు ఊహించని విధంగా మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు కావడం వల్ల, ఇంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉండడం వల్ల ఇప్పుడు ఒక చర్చ అప్పుడప్పుడు బయటకు వస్తుంది. రావడం కూడా కామన్ అనే చెప్పవచ్చు. ఇంతకీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్పనా లేక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గొప్పనా? ఇంతకీ ఇద్దరిట్లో ఎవరు దమ్మున్న సీఎం అనే ప్రశ్న అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చనే ఎడలేపుతుంది. అయితే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే, ఆయన కుటుంబ నేపథ్యం గమనిస్తే వారి తండ్రి గారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి ముఖ్యమంత్రి కావడంతో జగన్మోహన్ రెడ్డి గారికి తన ఎంట్రీ చాలా సులభంగా లభించింది. అదే సీఎం రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఒక్కడిగా రాజకీయాల్లోకి వచ్చి నిలదొక్కున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ముందుగా ఇండిపెండెంట్ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది, ఆ తర్వాత ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలుపొందాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా, తర్వాత మరొకసారి ఎమ్మెల్యేగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా కానీ ఎంపీగా గెలిచి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ విషయానికి వస్తే, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కంటే చాలా గొప్పే అని చెప్పవచ్చు. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇద్దరిని గమనిస్తే, మొదటి నుండి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో ఉండడానికే ఇష్టపడతారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు దూరంగా ఉండడం, కేవలం తాడేపల్లి నివాసంలోనే ఆయన ఉండడం, ప్రతిపక్షాలు సైతం జనాల్లోకి రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు, అందుకే పరదలు అడ్డం పెట్టుకొని జనాల్లోకి వస్తున్నాడు అని విమర్శలు చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం అలాంటి విమర్శలు చేసే అవకాశం మాత్రం ఇవ్వడం లేదు. నిత్యం ప్రజల్లో ఉండడం రేవంత్ రెడ్డి గారికి ఇష్టం. నిత్యం ప్రజల్లో ఉండడమే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. అయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఈజీ, కానీ ఒక రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడం చాలా కష్టమనే కామెంట్లు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠం కోసం చాలా మంది ముఖ్య నాయకులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఢిల్లీ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పింది. మొదట్లో కాంగ్రెస్ పార్టీ పిసిసి పదవి రేవంత్ రెడ్డికి రాదు అని చాలా విమర్శలు ఎదురయ్యాయి. కానీ తప్పకుండా ఆ పీఠం సాధిస్తా అని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడయ్యాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పదవిని ఇవ్వలేదు. తండ్రి మాజీ ముఖ్యమంత్రి అయినా కానీ, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అంత బలంగా నిలదొక్కోవడానికి కారణమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పిసిసి పదవి ఇవ్వలేదు. ఇలా గమనిస్తే సీఎం రేవంత్ రెడ్డి నిజంగానే గొప్పవాడు అని చెప్పవచ్చు. జగన్ కంటే తమ్మున్న సీఎం రేవంత్ రెడ్డి అని ఒక మాజీ సీఎం కూడా ఇవే విషయాలు ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు అని ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ ఆ మాజీ సీఎం ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.